హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. దీనికోసం మనకు కావాల్సింది బాదాం, పిస్తా, పుచ్చు గింజలు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాల్‌నట్స్, కిస్మిస్ అండ్ జీడిపప్పు. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకోవాలనమాట. నేనైతే ఇవన్నీ చాపర్ హెల్ప్‌తో సన్నగా చాప్ చేసేసుకున్నాను. చూసారు గదా! ఇలా అన్నమాట. ఇప్పుడు మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా డేట్స్ తీసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఎన్ని తీసుకున్నానో డేట్స్ కూడా అన్నే తీసుకున్నాననమాట. దీన్ని నేను చూపించినట్టుగా మిక్సీలో వేసుకొని కొంచెం ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్‌లోకి నెయ్యి వేసి, ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో మాత్రమే నీట్‌గా మంచిగా వేపేసుకొని కనిపెట్టేసుకోవాలి. నాకు కిస్మిస్ పంటి కింద పడితే ఇష్టమనమాట. అందుకని నేను కిస్మిస్‌ని సన్నగా చాప్ చేసేసుకొని, ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్‌లోకి మిక్స్ చేసేసుకున్నాను. మనం ఇందాక డేట్స్ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం చూసారా? దాన్ని కూడా దీనిలోకి వేసి బాగా కలిసేలాగా కలబెట్టేసుకోవాలనమాట. ఎంత నీట్‌గా కలిస్తే అంత నీట్‌గా ఉండలొస్తాయన్నమాట. గుర్తుపెట్టేసుకోండి. చూసారా ఏ విధంగా కలుపుకుంటున్నానో? ఈ విధంగా కలిపేసుకొని మంచిగా నీట్‌గా రౌండ్‌గా ఉండలు కట్టేసుకోవాలి. అంతే అండి. మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ టైం అయినా రోజుకొకటి తింటే చాలండి. దీనిలో జీడిపప్పు, వాల్‌నట్స్, బాదం ఉండడం వల్ల కాల్షియం అండ్ మెగ్నీషియం మన బోన్ హెల్త్‌కి చాలా యూజ్ అవుతుంది. అలాగే విత్తనాలలో ఫైబర్ ఉండడం వల్ల మన డైజెషన్‌కి యూజ్ అవుతుంది. డేట్స్, కిస్మిస్‌లో ఐరన్ ఉండడం వల్ల బ్లడ్ పడటానికి మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక రుచి.